బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతోంది. హైదరాబాద్ లో మరో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి బ్లాక్ స్టోన్ కంపెనీ ముందుకొచ్చింది. 4500 కోట్ల రూపాయలతో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. 150 మెగావాట్ల డేటా సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు కానుంది. ఇంధన సామర్థ్యం, అధునాతన శీతలీకరణ వ్యవస్థలు, సైబర్ భద్రతా ప్రోటోకాల్ అవసరాలకు సంబంధించి ఏఐ ఆధారిత సేవలు ఈ డేటా సెంటర్ అందిస్తుంది. ఇక అమెరికాకు చెందిన బుర్సా క్లస్టర్స్ తో కూడా ప్రభుత్వం ఒప్పందం చేస్తుంది. ఈ కంపెనీ 5000 కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. అటు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ తో కూడా ఎంఓయూ కుదిరింది. హైదరాబాద్ లో 15,000 కోట్ల రూపాయల పెట్టుబడితో డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ ముందుకొచ్చింది. 300 మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. దావోస్ వేదికగా తెలంగాణకు పెట్టుబడుల వరద పారుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్, దావోస్లో తెలంగాణ ప్రభుత్వం డామినేట్ చేస్తుందని చెప్పొచ్చు. తెలంగాణ గత 10 ఏళ్ల కాలంలో ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం దావోస్కు వెళ్ళింది. కానీ ఇన్న వీల పెట్టుబడులు, ఇన్ని ఉద్యోగాలు కూడా ఎప్పుడు రాలేదని చెప్పి కూడా ఇప్పుడున్న ఎక్స్పర్ట్స్ అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. మొత్తానికైతే దావోస్లో రేవంత్ రెడ్డి టీం అంతా కూడా ఒక షోనే చేసిందని చెప్పచ్చు. మొత్తానికి దావోస్లో 1,64,000 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నారు. 15 కంపెనీలతో ఒప్పందాలు అంటే ఎంఓయూలు చేసుకున్న పరిస్థితి. సీఎం రేవంత్ టీం మొత్తం అంటే తెలంగాణలో భారీగా కంపెనీలను రప్పించడానికి కోసం కృషి చేశారు. 4 రోజుల పాటు దావోస్ పర్యటన విజయవంతమైందని చెప్పచ్చు. దావోస్ పర్యటనలో దాదాపుగా సన్ పెట్రోకెమికల్స్ కావచ్చు, అమెజాన్ వెబ్ సర్వీసెస్, కంట్రోలెస్ ఇలా ప్రపంచాన్ని డామినేట్ చేసే పెద్ద కంపెనీలను కూడా తెలంగాణకు రావడానికి ఆసక్తి చూపాయి. ఇందులో సన్ పెట్రోకెమికల్ సంబంధించి మాత్రం 45,500 కోట్ల పెట్టుబడులు ఒక కంపెనీ రికార్డు స్థాయిలో తెలంగాణలో పెట్టుబడులు పెడతామని చెప్పి ముందుకొచ్చింది. ఉద్యోగాల సంఖ్య 7,000కు పైనే వాళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి కూడా ప్రైమరీగా చెప్పిన పరిస్థితి. అంటే ఆ కంపెనీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కంపెనీ రన్నింగ్లో ఉద్యోగాల సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం మనతో పాటు నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల్ల రాజేశ్వర రెడ్డి గారు. నమస్తే అండి. నమస్కారం రాజేశ్వర రెడ్డి గారు, వినిపిస్తుందా? తెలంగాణ దావోస్లో రేవంత్ టీం అంటే రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు గారు, ఐఏఎస్ అధికారుల టీం డామినేట్ చేసినట్టుగానే ఈసారి కనిపిస్తుంది. 4 రోజుల పర్యటన విజయవంతమైనట్టుగా కనిపిస్తోంది. మొత్తానికి 15 కంపెనీలు, దాదాపుగా 64,000 కోట్ల పెట్టుబడులు, 50,000 పైన ఉద్యోగాలనే సాధించినట్టుగా మనకు రెగ్యులర్గా వాళ్ళు ఇన్పుట్స్ అన్ని అందిస్తున్నారు. ఎలా చూస్తారండి ఈ అంశాలన్నింటిని కూడా? మీరు చూస్తూ ఉంటే గత 3 రోజుల్లో కాదు 2.5 రోజుల్లోనే మన రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పుడు లేనట్టు 50,000 ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద చేస్తున్న తెలంగాణకు మన యావత్ తెలంగాణ మన ముఖ్యమంత్రి గారికి, శ్రీధర్ బాబు గారికి ప్రశంసలు కురిపించాలి. ఎందుకంటే 1,60,000 కోట్ల పెట్టుబడులు తెస్తున్నారు ఒక 2 రోజుల్లోనే. అంటే మనని అట్రాక్ట్ చేస్తున్నందుకు మన టీంను అందరినీ కూడా కంగ్రాచులేట్ చేయాలి. ఎందుకంటే ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాకు కూడా పెట్టుబడులు పెడతా అని చెప్తున్నారు. కాబట్టి నేను వారికి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వెనుకబడిన జిల్లాల్ని కావచ్చు ఈసారి చాలా ప్రామాణికంగా తీసుకున్నట్టున్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి వలస వెళ్ళే వాళ్ళు ఎక్కువ కనిపిస్తారు. ఎందుకంటే ముంబై కావచ్చు, ఇతర ప్లేస్లకు దుబాయ్ కావచ్చు. సో ఈసారి మాత్రం వెనుకబడిన జిల్లాలనే ప్రామాణికంగా తీసుకొని ఇక్కడ కంపెనీలు నెలకొల్పాలని చెప్పి కూడా గట్టి ప్రయత్నమే జరిగినట్టు కనిపిస్తోంది. ఎవరు ఏ ప్రభుత్వం కూడా మా నాగర్ కర్నూలు జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి ఎవరు కూడా దాని మీద దృష్టి పెట్టలేదు. మొదటిసారిగా వారి సొంత ఊరైనా కూడా నాగర్ కర్నూలు జిల్లాలో ఉంది. అదేవిధంగా వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా అని పేరు పడ్డ జిల్లాకు ఈసారి ప్రాధాన్యత ఇస్తున్నారు. దాంతో పాటు మంచిర్యాల, ములుగు కూడా అవి కూడా వెనుకబడ్డ జిల్లాలే.
కాబట్టి అంటే ఏ ప్రభుత్వం ఆలోచన విధంగా ఆలోచిస్తున్నారు మన ప్రభుత్వం, కాబట్టి చాలా సంతోషంగా ఉంది. 3 రోజుల్లోనే 1,60,000 కోట్ల పెట్టుబడులు చేస్తున్నందుకు, అదే 50,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నందుకు చాలా సంతోషం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కంపెనీలు, అదే ఇండియన్ అండ్ వరల్డ్ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ 10 కంపెనీస్ MOU సైన్ చేసుకోవడము సంతోషకరం. దినదినకు తెలంగాణ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ఆదర్శంగా మారుతుంది. అంటే డిఫరెంట్ ఒపీనియన్స్ కూడా ప్రతిపక్ష పార్టీ ఆరోపిస్తుంది. అంటే సోషల్ మీడియాలో కొంతమంది పేర్లను పెట్టి ఈయన ఆ కంపెనీ సీఈఓనా, ఈయన అతనా కాదని చెప్పి. అంటే యాక్చువల్గా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రభుత్వంలో ఉన్న పార్టీలైనా కూడా సరే తెలంగాణకు ప్రోత్సాహకాలు ఏ విధంగా వస్తున్నాయి, పెట్టుబడులు వస్తున్నాయా, ఉద్యోగాలు వస్తున్నాయా, యాంగిల్ని రెగ్యులర్గా చెప్తుండాలి. కానీ ఆ విమర్శలు కూడా కొంత ఒక వర్గాన్ని కూడా కొంత డామినేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం 14 months లో మనం చెప్పనివి అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాం. విమర్శలు అనేది వాళ్ళు తట్టుకోలేక మాట్లాడే విమర్శలు మనం పట్టించుకోవద్దు. ప్రజల సంక్షేమం, ప్రజల కోసం ఉద్యోగాలు, వైద్య, విద్య, ఉద్యోగాలు మనం ఎలా అయితే చెప్పినామో ఆ విధంగా పని చేస్తున్నాం. కాబట్టి మనం చేసే పనిని వాళ్ళ విమర్శలు అన్నీ కొట్టేస్తాయని నేను భావిస్తున్నా. అంటే మీరు కూడా ఒక పారిశ్రామికవేత్తగా ఉన్నారు. ఓవరాల్గా ఇప్పుడు మీకు ఒక లిస్ట్ కూడా రెగ్యులర్గా అంటే వస్తుంది, అంటే మీ ప్రభుత్వం నుంచి కూడా మీకు సమాచారం అంది ఉంటుంది. చాలా కంపెనీలను కూడా అంటే ప్రపంచంలో డామినేట్ చేసే కంపెనీలు, ఇండియాలో కూడా పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా ఈ పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగాలు కల్పించడం, ఉద్యోగాల కల్పన అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. ఎందుకంటే మన తెలంగాణ యువత బయటికి వెళ్లకుండా ఉద్యోగాలు చేసుకోవడం అనేది కూడా ప్రతి ప్రభుత్వం అనుకుంటుంది. సో ఈ క్రమంలో అక్కడ చాలా అంటే గత 2.5 రోజులుగా మీరు చెప్పినట్టుగా ప్రతి కంపెనీతో చర్చలు జరపడం, వాళ్ళని ఒప్పించడం, వాళ్ళకు ఒక ప్లేస్ కల్పించడం, ఆ ప్లేస్లో ఏ పారిశ్రామిక రంగానికైతే అభివృద్ధిలో ముందెళ్తుందో అక్కడ సెట్ అయ్యే విధంగా ఆలోచించడం, అంటే ఇవన్నీ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? 100% మన ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో మనం చెప్పినట్టు ఎన్నైతే ఉద్యోగాలు ఇస్తామన్నామో తప్పకుండా ఈ కంపెనీలు అన్ని ఉద్యోగాలు మనం కల్పిస్తాం, మనం చెప్పినా చేస్తాం. ఎందుకంటే ఈ రోజు చూస్తున్నాం మనం ప్రతి ఒక్కరూ పాస్, ఇంజనీరింగ్ అన్న ఏ ప్రొఫెషన్ పాస్ అయినా ఏదో అమెరికాకి వెళ్ళిపోవాలా లేకపోతే ఇతర దేశాలకు వెళ్ళిపోవాలా అనుకుంటున్నారు. ఇక్కడ అన్ఎంప్లాయ్మెంట్ కూడా చాలా ఎక్కువైంది పోయిన ప్రభుత్వంలో. ఈ ప్రభుత్వం మనం వచ్చిన తర్వాత మీరు చూస్తా ఉన్నారు ప్రతి ఒక్కటి ఏ ఫీల్డ్లో అయినా సరే, ప్రభుత్వ జాబ్స్ అయినా సరే ఓపెన్ గా మనము వేల కొద్ది ప్రమోషన్లు అయినా సరే, కొత్త జాబ్లు అయినా సరే మనం స్టేడియంలో పెట్టి ఇస్తున్నాము. అది తట్టుకోలేక వీళ్ళు ఈరోజు విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు 2.5 రోజుల్లోనే మనం 50,000 జాబులు వస్తున్నాయంటే వాళ్ళు ఓర్వలేక మాట్లాడే మాటలు, కానీ అవి పట్టించుకోకుండా మనము తెలంగాణ సంక్షేమం కోసం పనిచేయాలి, ఇలానే పనిచేయాలి అని మన సీఎం గారు చెప్పడం జరిగింది. మేము కూడా దాన్ని స్వీకరిస్తూ మేము కూడా రేపు రాబోయే కాలంలో మా నియోజకవర్గం నుంచి కూడా చాలా మటుకు ఉద్యోగాలు రావాలని కోరుకుంటున్నాం. సో ఇవన్నీ ఇప్పుడు ఒప్పందాలు జరిగినాయి. అంటే పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలన్నా, కొత్త ఐటీ కంపెనీలు తెలంగాణలో నెలకొల్పాలన్నా ఖచ్చితంగా ఇలాంటి MOUలు అవసరం. అలాగే వాళ్ళకు ప్లేస్ కల్పించడం కావచ్చు, మీరు వచ్చిన తర్వాత అంటే మీ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, అంటే ఒక చర్చ జరిగి వాటిని ముందుకు ఎలా తీసుకెళ్ళాలి దానిపైన ఒక వ్యూహరచన చేసే అవకాశం ఉందా? తప్పకుండా. ఇప్పుడు మేము ప్రతి ఒక్క నియోజకవర్గంలో మనం చెప్పుకోవాలి, మనం ఇవి వస్తున్నాయి, మనకి ఇన్ని జాబ్లు వస్తున్నాయి, మనం అప్లై చేసుకోవడం అని ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి ఈ జాబ్ మేళాలు పెట్టి వీళ్ళందరినీ కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి వీళ్ళందరినీ కూడా రేపు రాబోయే ఈ కంపెనీలలో అబ్జార్బ్ చేసుకునే విధంగా మనము ముందుకెళ్ళాలి. సో థ్యాంక్ యూ అండి రాజేష్ రెడ్డి గారు. సో మొత్తానికైతే తెలంగాణ దావోస్లో డామినేట్ షోనే చూపించిందని చెప్పచ్చు. మొత్తానికి 14 కంపెనీలు తెలంగాణ వ్యాప్తంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. ఇందులో ఐటీ కంపెనీలతో పాటు వివిధ పారిశ్రామిక రంగాలకు చెందిన కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చాయి. సన్ పెట్రో కెమికల్స్ పెట్టుబడి 45,500 కోట్లు, ఇది ప్రధాన పెట్టుబడి. ఇందులో ఉద్యోగ అవకాశాలు 7,000 ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి కంపెనీ ప్రకటించింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ 60,000 కోట్లు, ఉద్యోగాలు 17,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పింది. కంట్రోలెస్ పెట్టుబడి 10,000 కోట్లు, 3,600 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించిన పరిస్థితి. JSW సంస్థ పెట్టుబడి 800 కోట్లయితే ఉద్యోగాలు 200 ఇస్తామని చెప్పి వాళ్ళు MOUలో రాసుకున్నారు. స్కై రూట్ ఏరోస్పేస్
పెట్టుబడి 500 కోట్లు పెడతామని చెప్పి తెలంగాణ గవర్నమెంట్తో ఒప్పందం చేసుకున్నారు. అలాగే మెగా ఇంజనీరింగ్ MEIL సంస్థ 15,000 కోట్ల పెట్టుబడి పెడతామంది. 5,250 ఉద్యోగాలు తెలంగాణ యువతకు కల్పిస్తామని చెప్పి ఒప్పందంలో రాసుకున్నాయి. HCL టెక్ సెంటర్ పెట్టుబడి కొత్త క్యాంపస్ తెలంగాణలో ఏర్పాటు చేయడం, ఉద్యోగాలు 5,000 పైనే కల్పిస్తామని చెప్పి ఆ కంపెనీ కూడా సీఎంతో రేవంత్ రెడ్డితో ఒప్పందం చేసుకున్న పరిస్థితి. విప్రో కంపెనీ పెట్టుబడి కొత్త IT సెంటర్ని తెలంగాణలో నెలకొల్పుతా ఉన్నారు. 5,000 ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళు ప్రకటించారు. ఇన్ఫోసిస్ పెట్టుబడి 750 కోట్లు పెడతామన్నారు. ఉద్యోగాలు 17 పైనే వాళ్ళు కల్పిస్తామన్నారు. యూనిలివర్ కంపెనీ పెట్టుబడి పామాయిల్ రిఫైనింగ్ యూనిట్ తెలంగాణలో నెలకొల్పుతామని చెప్పారు. 1000 ఉద్యోగాల పైనే వాళ్ళు కల్పిస్తామన్నారు. బ్లాక్ స్టోన్ కంపెనీ పెట్టుబడి 4,500 కోట్లు పెడతామన్నారు. ఇంకా ఉద్యోగాలకు సంబంధించి కూడా వాళ్ళు కూడా నెక్స్ట్ ఆ కంపెనీ రన్నింగ్లో ప్రకటిస్తామన్నారు. ఉర్సా క్లస్టర్స్ పెట్టుబడి 5,000 కోట్లు పెడతామన్నారు. వాళ్ళు కూడా నెక్స్ట్ కంపెనీ నడిచే క్రమంలో కూడా ఉద్యోగాలు వాళ్ళు ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. టిల్మాస్ గ్లోబల్ హోల్డింగ్స్ పెట్టుబడి 15,000 కోట్లు పెడతామని చెప్పి ప్రకటించారు. వాళ్ళు కూడా ఉద్యోగ కల్పన అనేది నెక్స్ట్ కంపెనీ రన్నింగ్లో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అక్షత్ గ్రీన్ టెక్ కంపెనీ పెట్టుబడి 7,000 కోట్లు, ఉద్యోగాలు 2,500 ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నారు. మొత్తానికైతే 14 కంపెనీలు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి వాళ్ళు ఆసక్తి చూపారు. సో వీళ్ళందరూ కూడా 50,000కు పైగా ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి MOUలో రాసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు రేపు ఉదయం 8:30కు శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. రేపు తాను మళ్ళీ ఇంట్లోనే జూబ్లీహిల్స్ నివాసంలో ఉండే అవకాశం కనిపిస్తుంది. రేపు సాయంత్రమా లేదా ఎల్లుండి కేబినెట్ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. కేబినెట్ సమావేశంలో మంత్రులు, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మొత్తం అంటే దావోసు, ఆస్ట్రేలియా, సింగపూర్ ఈ పర్యటనకు సంబంధించిన విధి విధానాలు ఎలా జరిగాయి, వీటికి సంబంధించి MOUలు ఎలా జరిగాయి, కంపెనీలు ఏ ప్రాంతంలో నెలకొల్పుతారు, ఆ ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు ఎలా కల్పిస్తామని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ వీళ్ళందరూ కూడా కేబినెట్ సమావేశంలో మిగతా మంత్రులందరికీ కూడా వివరించే అవకాశం కనిపిస్తుంది. ఏ జిల్లాలో ఏ కంపెనీ నెలకొల్పితే బాగుంటుంది, వెనుకబడిన జిల్లాలు కూడా వలసపోకుండా అక్కడ యువత కూడా వాళ్ళని ఆకట్టుకునే విధంగా అక్కడ కంపెనీని నెలకొల్పి వాళ్ళకు కూడా ఉద్యోగావకాశాలు కల్పించడానికి ఎలా ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది, వాళ్ళకు భూమి కూడా అంటే ఆ కేబినెట్ సమావేశంలో కూడా ఎంత భూమి వాళ్ళకి కేటాయించాలి, అక్కడ వాళ్ళకు నీటి సదుపాయం కావచ్చు, లోకల్గా కూడా స్థానికంగా సపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా కల్పించే విధంగా కంపెనీ ఏర్పాటు చేసే విధానానికి కూడా ఒక మూమెంట్ను చేసే అవకాశం కనిపిస్తుంది. రేపు సాయంత్రం లేదా ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో మొత్తం 1,60,000 కోట్ల పెట్టుబడులు, 50,000 పైగా ఉద్యోగ కల్పనకు సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మొత్తం సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ టీం అంతా కూడా ఒక చర్చకు, ఒక అవగాహనకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. లో సిఎస్ శాంతికుమారితో పాటు ప్రిన్సిపల్ సెక్రటరీలు, సీనియర్ IAS అధికారులు, సీనియర్ అధికారులు కొంతమంది కూడా పాల్గొని తెలంగాణ వ్యాప్తంగా ఈ పరిశ్రమలకు దోహదం చేసే విధంగా తెలంగాణ ఉందని చెప్పి అక్కడ జరిగిన మీటింగ్ సారాంశాలు కావచ్చు, వాళ్ళ కంపెనీలతో CEOలతో కావచ్చు, చైర్మన్లతో జరిగిన మీటింగ్ వ్యవహారాలు కావచ్చు, అవన్నీ కూడా సీఎం రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు కూడా మిగతా మంత్రులకు వివరించి నెక్స్ట్ లెవెల్లో కంపెనీలు ఎప్పుడు తెలంగాణకు వస్తున్నాయి వాటిని ముందుకు తీసుకెళ్లే విధానం పైన చర్చ కూడా జరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇదంతా చూసుకున్నట్లయితే మిగతా రాష్ట్రాలతో కంపేర్ చేస్తే తెలంగాణనే పెట్టుబడుల విషయంలో ముందుందనుకోవచ్చా? అక్కడ ఏదైతే దావోస్ సమావేశంలో ఇండియా టీం అంతా కూడా పాల్గొంది. అంటే ముఖ్యంగా మన సరిహద్దు రాష్ట్రాలైన మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్తో పాటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మిగతా రాష్ట్రాల సీఎంలు, అక్కడ ఎవరైతే ఐటీ సంబంధించిన మినిస్టర్స్ కావచ్చు, వాళ్ళ ప్రిన్సిపల్ సెక్రటరీలు అందరూ పాల్గొన్నారు. కానీ తెలంగాణ అనేది దక్కన్ పీఠభూమిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్లేసు. ఇప్పటికే వరల్డ్ వైడ్గా ఉన్న మేజర్ సంస్థలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి గతంలోనే ఆసక్తి చూపాయి. ఇప్పుడు ఏంటంటే కరోనా కొంత ఇంపాక్ట్ కూడా గతంలో కనిపించింది. తదుపరి కరోనా ఇంపాక్ట్ వెళ్ళిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దావోస్ పర్యటన చాలా కీలకమనేది కూడా ఖచ్చితంగా చెప్పచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనని ఒక సెంటర్గా, ఒక హబ్గా తెలంగాణని ప్రకటించాలని చెప్పి ముందే అనుకున్నారు. ఒక ప్లాంట్ ప్రకారం ఏ కంపెనీని తెలంగాణకు తీసుకురావాలి, ఆ కంపెనీ వల్ల జరిగే లాభాలు, ఆ కంపెనీ వల్ల వచ్చే ఉద్యోగాలు కావచ్చు, ఆ కంపెనీ వల్ల తెలంగాణకు వచ్చే పెట్టుబడులు కావచ్చు,
అవన్నీ కూడా రాష్ట్ర ప్రగతికి దోహదం చేస్తాయన్న ఆలోచనతోనే ఈ దావోస్ పర్యటన మొత్తం జరిగిందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే ఉద్యోగ కల్పనలో తెలంగాణ ఖచ్చితంగా ముందు ఉండాలని కూడా రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఎందుకంటే అమెరికాలో ఎన్నికలు జరిగాయి, తదుపరి బైడెన్ ప్రభుత్వం వెళ్ళిన తర్వాత ట్రంప్ ప్రభుత్వం వచ్చింది. ట్రంప్ ప్రభుత్వం కూడా కొంత భయభ్రాంతులకు గురి చేస్తుంది. ఇవన్నీ అంశాలు కూడా ఖచ్చితంగా పరిగణలోకి తీసుకున్నారు. పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఈ దావోస్ పర్యటనలో ఎక్కువ కంపెనీలను తెలంగాణకు తీసుకురావడానికే ప్రతి చర్చ కొనసాగింది. ఎందుకంటే దావోస్ మీటింగ్లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలన్నీ మీటింగ్కి వచ్చాయి. వాళ్ళ కంపెనీ డెవలప్మెంట్స్ కావచ్చు, కంపెనీ పురోగతి కావచ్చు, కంపెనీని ఒక ప్రాంతంలో డెవలప్ చేస్తే వాళ్ళకు వచ్చే లాభాలు, అలాగే ఆ రాష్ట్రానికి జరిగే మేలు, ఇవన్నీ కూడా చర్చకు వచ్చాయి. ఈ క్రమంలోనే తెలంగాణ అత్యధిక పెట్టుబడులు సాధించిందని చెప్పి స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకున్నారు. ఎందుకంటే మాది కొంత వెనుకబడవచ్చు, కానీ తెలంగాణ ప్రగతి పథంలో ముందుందని చెప్పి కూడా డైరెక్ట్గా చంద్రబాబు చెప్పారు. సో మొత్తం అంటే సరిహద్దు రాష్ట్రాలతో పోటీ లేకుండా స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఆ మీటింగ్లో చెప్పారు. సో ఓవరాల్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ కావచ్చు, సో ఈ టీం అంతా ఒక క్యాలిక్యులేటెడ్గానే ఆ మీటింగ్లో పాల్గొని తెలంగాణ పారిశ్రామిక రంగం అభివృద్ధి, కంపెనీలు ఇక్కడికి రావడం, ఉద్యోగాలు కల్పించడం అన్న దానిపైనే ముఖ్యంగా ఈ పర్యటన సాగిందని చెప్పొచ్చు.